హలో హాయ్ నమస్కారం సినీ ప్రేమికులారా, నేను మీ సితారా. వెల్కమ్ టు కినమాన్. గుణశేఖర్ గారు డైరెక్ట్ చేసిన యూఫోరియా మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. కాంటెంట్ డ్రివెన్ సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆల్రెడీ క్రిటిక్స్ అండ్ సినిఫైల్స్ మధ్య బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. మూవీ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్. చాలా కాలంగా పెద్ద పెద్ద సెట్స్ వేసి హై లెవెల్ గ్రాఫిక్స్ ఇంక్లూడ్ చేసి తీసిన మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రూట్ మార్చుకొని చేసిన యూఫోరియా మూవీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. రియల్ లైఫ్ ను పోలిన స్టోరీ తీసుకుని దానికి కొంచెం సినిమాటిక్ టచ్ యాడ్ చేసి ఈ యూఫోరియా మూవీ తీశాడు గుణశేఖర్. ఇందులో సోషల్ మెసేజ్ కూడా ఇంక్లూడ్ చేయడం ఒక యాడెడ్ అసెట్. సినిమా యూత్, పేరెంటింగ్, సొసైటీ ఆస్పెక్ట్స్ మరియు పిల్లల పెంపకంపై దృష్టి పెట్టి ఈ సొసైటీకి మెసేజ్ ఇవ్వాలని ట్రై చేస్తుంది ఈ మూవీ. డైరెక్టర్ ఈ రూట్ ఎంచుకోవడం ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది ఒక మంచి థాట్ తో తీసిన మూవీ. ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ గా సాగిందనే చెప్పాలి. కొన్ని సీన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ వస్తే సెకండ్ హాఫ్ కొంచెం దారి తప్పినట్లు అనిపిస్తుంది. నడుస్తున్న ట్రాక్స్ మధ్య సరైన క్లారిటీ ఉండదు. క్లైమాక్స్ లో చెప్పాలి అనుకున్న పాయింట్ రీచ్ అయింది కానీ సెకండ్ హాఫ్ సీన్స్ అంత ఎంగేజింగ్ గా లేవు. ఫైనల్ గా కొన్ని సినిమాటిక్ లిబర్టీలు ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ బాగా హోల్డ్ చేస్తుంది కానీ సెకండ్ హాఫ్ అంతగా ఉండదు. ఈ మూవీలో నటించిన మెయిన్ లీడ్స్ అంతా యాక్టింగ్ ఇరగదీశారు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఆలోచింపచేసేదిగా ఉంటుంది. మ్యాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఈ మూవీకి కినిమాక్స్ ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. మీరు ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. నేను మీ సితారా, సైనింగ్ ఆఫ్. బాయ్.